హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్లాట్లెస్ గ్లాసీ స్కిన్ని 7 days ఛాలెంజ్ అనమాట. సో 7 daysలో మన ఫేస్ని రైస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఫుల్గా వాచ్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే 2 spoons ఆఫ్ రైస్ తీసుకోండి. 2 spoons ఆఫ్ రైస్ అండ్ 2 glasses ఆఫ్ వాటర్ అనమాట. సో అది ఓవర్ నైట్ కానీ లేకపోతే ఒక 3 hours ఆర్ 4 hours అట్లనే రైస్ని నానబెట్టండి. ఆ తర్వాత బాగా కుక్ అవ్వాలన్నమాట. చాలా స్మాషీ టైప్లో కుక్ అవ్వాలి. ఆ గంజి అన్నమాట మొత్తం పీల్ చేయాలి. సో ఆ రకంగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత అది కూల్ అయ్యే వరకు అలానే ఉంచాలి. సో మనకి ఈ క్రీమ్ ఎలా యూజ్ అవుతుందంటే రైస్ క్రీమ్ ఇట్ ప్రొవైడ్ ద హైడ్రేటెడ్ స్కిన్ అనమాట. మనకి హైడ్రేటెడ్ స్కిన్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ని మాయిశ్చరైజీగా ఉండేటట్టు చేస్తుంది. సో మనం ఒక డేలో 1 time పెట్టుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ, నైట్ కానీ ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు. సో దానివల్ల రైస్ వల్ల మన రైస్లో విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల మన స్కిన్ టోన్ని డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ని ఓవర్ నైట్ ద ఫుల్ డే కూడా బ్రైట్నెస్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రైస్ క్రీమ్ రైస్ వల్ల మనకి ఇంత యూజ్ ఉంది. అంతేకాకుండా ఇలా పేస్ట్ని బైండ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని కానీ, వ్రింకిల్స్ కానీ, స్పాట్స్ కానీ, డార్క్ సర్కిల్స్ని కానీ రిమూవ్ చేసి మన స్కిన్ని బ్రైట్నెస్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. సో మనం ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ మాయిశ్చరైజీగా మారుతుంది అనమాట. సో నేనైతే 2 tablespoons ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో మిల్క్ ఆర్ హనీ ఆర్ పెరుగు ఏదైనా తీసుకోవచ్చు. దానివల్ల మన స్కిన్ని మాయిశ్చరైజీగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉండడం వల్ల మన స్కిన్ని హెల్దీగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ డెల్ సెల్స్ని కూడా చాలా రిమూవ్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత కాంటెక్స్ట్ తీసుకున్న అంటే మక్క పిండి అనమాట. దానివల్ల మన స్కిన్ అయితే చాలా బ్రైట్నింగ్గా, మాయిశ్చరైజీగా ఉంటుందన్నమాట. సో అంటే ఎలాంటి డెడ్ సెల్స్ని ఆఫ్టర్ యూజింగ్ దిస్ మనం బయటకు వెళ్తాం, బయట వెళ్ళేది ఉంటుంది. దానివల్ల ఆ డెడ్ సెల్స్ కానీ ఏమైనా డస్ట్ కానీ మన ఫేస్ మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రొటెక్షన్ పర్పస్ ఇదైతే యూజ్ చేశాను. దాని తర్వాత 2 spoons ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో కోకోనట్ ఆయిల్ వల్ల మన వ్రింకిల్స్ కానీ, డార్క్ సర్కిల్స్ని కూడా చాలా రిమూవ్ చేస్తుంది. సో స్మూతీగా మారడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట కోకోనట్ ఆయిల్. సో స్మూతీ టెక్స్చర్ కోసం కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో కోకోనట్ ఆయిల్ తీసుకున్న తర్వాత చాలా మిక్సప్ చేయాలి. చాలా అంటే ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక 5 minutes అయితే మిక్స్ చేసుకొని ఒక జార్లో అయితే స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 2 weeks దాకా ఉంటుంది. సో 7 days ఛాలెంజ్ ఫస్ట్ యూజ్లోనే చాలా చేంజ్ వస్తుంది అనమాట. సో ఇందులో ఒక క్లిప్ అయితే మిస్ అయింది. లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ కట్ చేసేసి హనీ యాడ్ చేసుకోండి. డ్రై స్కిన్ లేకుండా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ యాడ్ చేసుకోండి. సో నాది చాలా డ్రై స్కిన్ కాబట్టి నేను లెమన్ తీసేసాను. సో నార్మల్ ఇదే ప్రిపేర్ చేసుకున్నాను. సో డే 1లోనే చాలా చేంజ్ కనిపిస్తుంది. సో అప్లై చేసుకునేటప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలి. రబ్ చేస్తూ అప్లై చేయాలన్నమాట. సో రబ్బింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్, చాలా రబ్ చేస్తూ ఉండాలి. సో రబ్ చేస్తూ ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోండి. సో ఫస్ట్ యూజ్లోనే చాలా చేంజ్ చూస్తారు. సో మనం రైస్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల యాంటీ ఏజెంట్గా యూజ్ అవుతుంది అనమాట మన ఫేస్ మీద మాయిశ్చరైజీగా. అంతేకాకుండా మనం బయటకు వెళ్తే డస్ట్ పడకుండా ప్రొటెక్షన్గా యూజ్ అవుతుంది. సో మనం అప్లై చేసుకున్నప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మన స్కిన్ బ్రైట్నెస్గా కూడా మారుతుంది. సో మీరు డైలీ అప్లై చేసుకోవడం వల్ల రైస్ క్రీమ్ మన స్కిన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత చాలా రబ్ చేయాలి. ఆఫ్టర్ 5 minutes అలా లీవ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అయితే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత స్మూతీ టెక్స్చర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మనం 3rd time అప్లై చేసేసి అది బాగా ఫుల్లీ డ్రైడ్ అయిన తర్వాత మన ఫేస్ని అయితే వాష్ చేసుకునే ముందు నార్మల్గా సింపుల్గా రబ్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్లో. ఆ తర్వాత నార్మల్ కూల్ వాటర్తో after wash apply the moisture on your face. Thank you for watching the video. Like, share and subscribe.